హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారండి? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. నేనైతే ఇడ్లీ కోసం అయితే పప్పు రుబ్బుకున్నానండి. అది నేను 2 రోజులకి సరిపడా రుబ్బుకున్నానండి. దాంట్లో అయితే నేను నూక కలుపుకుంటున్నాను. ఒక్కోసారి అయితే 3 రోజులకు కూడా సరిపోతుందండి ఈ పిండి. దీన్ని నేను కొంత అయితే డబ్బాలో పెట్టుకునండి, కొంత నేను వాడుకోవడానికి మార్నింగ్ వాడుకోవడానికి అయితే మామూలు గిన్నెలో అయితే తీసుకుంటానండి, బౌల్లోకి. ఆ డబ్బాలో పిండికి అయితే ఉప్పు కలపనండి. మార్నింగ్ వేసుకునే దాంట్లో అయితే ఉప్పు అయితే ముందే కలిపేసుకుని పెట్టుకుంటాను. అది వెంటనే కరిగే పని లేకుండా కరిగిపోతుంది అనేసి. ఫ్రిడ్జ్లో పెడతాం వల్ల పులుపు అయితే రాదండి. దీన్ని ఇలా కాసేపు బయట ఉంచుకుని అయితే నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటానండి. ఇక మార్నింగ్ అండి, మార్నింగ్ ఇక ఎవరైనా టీయే కదండి, టీ పాలు పెట్టిన తర్వాత ఇడ్లీ అయితే వేస్తున్నానండి. ఆ రేకులకైతే నేను నెయ్యి రాస్తానండి. నెయ్యి లేనప్పుడు ఇక మామూలుగా వేసేస్తాను. మొన్న నెయ్యి అయిపోయింది, తర్వాత తయారు చేసుకున్నాను. మాకు ఏదో ఒకటి మాకు సరిపోయిన తర్వాత ఇంకా మిగిలేలాగా కొన్ని పాలు ఉంటే అవైతే నేను అమ్ముతానండి. ఇద్దరికి మా ఇంటికి వచ్చి పాలు తీసుకెళ్తూ ఉంటారు. ఇక మార్నింగ్ ఇక పాలు పని కూడా ఉంటుందండి. ఈ రేకులకి నెయ్యి రాయడం వల్ల పిల్లలు మామూలుగా అయితే నెయ్యి తినరండి, కానీ ఇలా ఇడ్లీ రేకులకి అంటిస్తే వాళ్ళకి తెలియదు కదండి, తినేస్తారు. అలాగే సులువుగా వచ్చేస్తాయండి, కష్టం అనిపించదు. రేకులకు కూడా అంటుకోదు పిండి ఎక్కువగా, చాలా బాగా ఉంటాయండి, స్మూత్గా కూడా వచ్చేస్తాయి. అందుకైతే నేను ఈ రేకులకి ఇలా నెయ్యి అయితే రాస్తానండి. పాపం నెయ్యి ఇలా రాస్తే మా మేనకోడలు పెద్ద ఆవిడ అయితే పాపం ఏడ్చేస్తుందండి, నెయ్యి వద్దు అనేసి. తనకి టీ పెట్టుకున్నామండి. టీ అందరం పోసుకుని తాగుతాం, పిల్లలేమో పాలు. పొయ్యి కూడా అంటించేసాను, నీళ్ళు కాగుతున్నాయి. ఇలా అయితే నేను జెల్ వేసుకుంటున్నాను. వాళ్ళిద్దరూ రెడీ అవుతున్నారు. పెద్ద పాపకి వేసేస్తానండి జెల్లు, చిన్న పాపకి వేస్తున్నాను. కట్టేసి ఇడ్లీ పాత్ర మీద మూత కొంచెం పైకి అలా పెట్టు, చల్లారితే. ఇడ్లీ అయితే ఉడికిపోయిందండి. నేను చట్నీ కూడా చేసేసుకున్నాను, వీడియోలో చూపించలేదండి. ఇక జెండా అయితే వేస్తున్నాను. ఇలా పనులు ఒకదాని వెనకాల ఒకటైతే నేను మార్నింగ్ ఇలా చేసుకుంటానండి. పిల్లల కోసం అందరం ఇలాగే చేసుకుంటాం కదండి. ఎంత కష్టపడినా వాళ్ళ కోసమే, వాళ్ళ భవిష్యత్తు కోసం. ఇలా చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఇలా అన్నీ చేసి పెట్టి వాళ్ళకంటూ ఒక భవిష్యత్తు ఇచ్చి బాగా చదివించి వాళ్ళని ఒక స్థితిలో నిలబెడితేనే కదండి మనం అసలైన తల్లిదండ్రులుగా మనం సక్సెస్ అయినట్టు. ఎవరైనా పిల్లల్ని బాగా చదివించుకోవాలని ఆశపడతారండి, ప్రతి ఒక్క పేరెంట్స్ కూడా. మంచి చదువు చదివించుకుంటే మంచిగా వాళ్ళకంటే ఒక భవిష్యత్తు ఉంటుందని ప్రతి ఒక్కరు తాపత్రయపడతారు. స్థితికి మించి అయితే ఎవరూ చేయలేం కదండి. కానీ మేమైతే మా ఇంటి పరిస్థితి ఎలా ఉన్నా, ఆర్థిక పరిస్థితి మాకు అంత సహకరించకపోయినా సరే పిల్లల్ని అయితే మాత్రం బాగా చదివించాలనే మా ఉద్దేశం అండి. ఆస్తులు సంపాదించినా అవి మనకి పిల్లలు ఒక 18-20 సంవత్సరాల వయసు వచ్చేసరికి అవి ఆ ఆస్తులుగానే ఉంటాయండి. కానీ పిల్లలు అయితే అలా ఉండరు కదా, మనలాగానే వాళ్ళు ఎదిగిపోతారు. వాళ్ళతో పాటు వాళ్ళ చదువు ఎదుగుద్ది, మంచి జాబ్ అనేది వాళ్ళకి ఉంటుంది. అప్పుడు వాళ్ళని చూసి మనం చాలా అప్పుడు గర్వంగా మనం ఫీల్ అవుతామండి. వాళ్ళకి మంచి లైఫ్ ఇచ్చామనే సంతృప్తి అయితే మనకు ఉంటుంది. అలాగే వాళ్ళని మంచి క్రమశిక్షణతో అయితే మనం పెంచుకోవాలండి. ఈ రోజుల్లో పరిస్థితి అయితే అస్సలు ఏం బాగాలేదు. వాటన్నింటి నుంచి పిల్లల్ని చాలా జాగ్రత్తగా అయితే కాపాడుకోవాలండి మనము. ఇలా పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయారండి. పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇక నేను వంట పని, ఇంటి పని చాలా ఉంటాయండి. ఆయన లేచారు, ఆయనకి టీ పెట్టాను. ఆ తర్వాత అయితే సామాన్లను తోముకోవాలి, తుడుచుకోవాలి. అన్నం అయితే అసలు పెట్టాను కదండి, అన్నం వండాలి, కూర కూడా వండాలండి, బట్టలు ఉతకాలి. ఇలా ఒకటేంటండి చెప్పుకుంటూ చేసుకుంటూ వెళ్తే చాలా పనులు ఉంటాయి కదండి మనకి. ఆడవాళ్ళకి లేని పని అంటే ఏముంటుందండి, చేయాలి. కానీ ప్రతి ఒక్కటి పనిలాగానే కనిపిస్తుంది. గిన్నెలు అయితే తోముకుంటున్నానండి. గిన్నెలు అయితే తోమేసిన తర్వాత అక్కడ ఉన్న అదంతా కూడా నీట్గా కడిగేసుకుంటానండి. గిన్నెలు అయితే తోమేసుకున్నానండి. మొత్తం ఇదంతా కూడా శుభ్రంగా తుడిచేసుకున్నాను. అలాగే అది కుక్క పిల్ల చూసారండి, పాపం వేడికి దానికి అప్పుడే ఎండ వచ్చేస్తుంది అనుకుంటా, చల్లగా ఉంటుందని అక్కడ ఉంది. ఈ అరుగు మీద అయితే సామాను సర్దుకుంటానండి. నీళ్ళన్నీ పోయే వరకు అక్కడే ఉంచుతాను.
ఈ గిన్నెలో మరలా వచ్చే ఎంగిలి గిన్నెలు ఏమైనా ఉంటే ఇందులో పెట్టుకుంటానండి. అందుకని దీన్ని ఇక్కడే పెడతాను వంట చేసుకునే దగ్గర. ఆ తర్వాత బట్టలు నానబెట్టేసుకుంటే కూర వండే లోపు అయితే బట్టలు నానతాయి అనేసి బట్టలు నానబెట్టేసుకుంటున్నానండి. ఇక బట్టలు కూడా నానబెట్టేసుకున్నానండి. తర్వాత కూర, ఈరోజు మా కూర ఏంటంటే మెత్తళ్ళు, ములక్కాడ, ఎగ్ అండి. దాంట్లోనికి టమాటాలు కూడా వేస్తాను. ప్రతి కూరలోకి నేను టమాటా వేస్తానండి. టమాటాలు ఎక్కువ తినకూడదని డాక్టర్ గారు చెప్పారు నాకు. అయినా కానీ నేను టమాటా లేనిదే కూర వండనండి. అదేంటో కానీ గిన్నె అయితే వేడయిందండి కూర వండుకునేది. దాంట్లోనికి నూనె వేసుకున్నాను. కొంచెం పసుపు కూడా వేసుకున్నానండి. పసుపు వేయడం వల్ల ఏంటంటే మూకుడికి అంటుకోకుండా గుడ్లు అయితే వేగుతాయండి. నేను గుడ్లు వేయించి వండుతాను. ఒక్కోసారి అయితే మామూలుగా వేసేస్తానండి. ఈ గుడ్లు వేయించుకొని వేసుకుంటే చాలా టేస్ట్గా అనిపిస్తాయండి. ఒక్కోసారి ఇలా ఒక్కోసారి అలా అయితే వండుతానండి. ఇలా అంటుకోకుండా గుడ్లు వేగాలంటే కొంచెం పసుపు వేసుకునే చిట్కా మరి అందరికీ తెలుసో లేదో తెలియదండి. కొంచెం వేసుకొని ట్రై చేయండి. ఆ తర్వాత అదే నూనెలో కొంచెం ఈ మెత్తళ్ళు కూడా వేసేసుకున్నానండి. ఇవి కూడా దోరగా వేయించేసుకొని వీటిని కూడా పక్కకు తీసేసుకుంటాను. పచ్చివాసన పోయే వరకు వేయించుకున్నాను. తర్వాత అయితే కొంచెం ఆయిల్ ఇంకా కొంచెం యాడ్ చేసుకొని ఉల్లిపాయలు కూడా వేసేసుకున్నానండి. ఉల్లిపాయలు మరి మేము పిల్లలు పెద్దవాళ్ళం అందరం కలిపి మెంబర్స్ ఎక్కువ మంది ఉంటాం కదండి. అందుకని అయితే ఆనియన్స్ ఇంకా 2-3 ఎక్కువే కోసానండి. మార్నింగ్ కదండి, నైట్ అయితే అంత ఎక్కువ పట్టదు కూర. మార్నింగ్ అయితే కొంచెం మాకు ఖర్చు అవుతుందండి. అందుకని నేను ఆనియన్స్, ములక్కాడలో ఎలాగో ఆనియన్స్ ఎక్కువే పడతాయి కాబట్టి నేను ఎక్కువ వేసుకున్నాను. ఉల్లిపాయలు అలా మగ్గుతున్నాయండి. ఇదైతే రాగి జావకైతే నీళ్లు మరగపెడుతున్నాను. ఇది రాగి పిండి ఇలా నీళ్ళలో కలుపుకొని పక్కన పెట్టుకున్నామండి. అన్నయ్యకి అయితే జ్వరంగా ఉందండి. ఆయన కోసం అయితే ఇది ప్రిపేర్ చేస్తున్నాము. ఇది తాగితే జ్వరంగా ఉన్నవాళ్ళు కొంచెం చలవ చేస్తుంది. అలాగే సమ్మర్లో కూడా ఇది తాగితే చాలా నీరసం తగ్గుద్దండి. ఆరోగ్యంగా ఉంటారు, హెల్త్కి మంచిది అనేసి ఇది వేసవిలో ఎవరైనా తాగొచ్చు కదండి. అందరం తాగుతాం. ఇది వేసవికాలం. పిల్లలకి ఇస్తే అస్సలు తాగరండి. ఇది మేమే తాగాలి కాసుకొని. ఇది అన్నయ్య కోసం అయితే ప్రిపేర్ చేస్తున్నాము. ఈ ఆనియన్స్ అయితే కొంచెం వేగినాయండి. ఇంకా వేగాలి. బాగా వేగితేనే టేస్ట్గా ఉంటుందండి కూర. నేనైతే కూరకు సరిపడా ఉప్పు అయితే ఇప్పుడే వేసేసుకున్నానండి. ఉప్పు వేసుకుంటే ఉల్లిపాయలు త్వరగా మగ్గిపోతాయి. కష్టపడే అవసరం లేదు. ఈ రాగి జావ కూడా కాగిపోయిందండి, మరిగిపోయింది, రెడీ అయిపోయింది. దీన్ని ఇంకా దించేస్తాను. అలాగే ఉల్లిపాయలు ఎలా ఉన్నాయో చూస్తాను. ఉల్లిపాయలు కూడా రెడీ అయిపోయినాయండి. ఇందులోనికి టమాటాలు వేసేసాను. ఇవి కూడా తిప్పేసుకుని ఒక్క నిమిషం అలా పక్కన పెట్టేసుకున్నానండి మూత. ఈ ఉడతపిల్ల బాధ్యత కూడా నాకే అప్పచెప్పారండి మా పిల్లలు. దీనికి నీళ్లు పెట్టాను, నీళ్లు తాగకుండా ఆడుకుంటుంది. ఇది ఎటు వెళ్తలేదండి పంపించేద్దామంటే. ఇక మగ్గిపోయినాయండి టమాటాలు, ఉల్లిపాయలు, ములక్కాడ కూడా వేసేసాను. ఇవి కూడా ఒక 5 మినిట్స్ అలా మగ్గనిస్తాను. మగ్గిపోయినాయండి. తర్వాత ఇవి కూడా వేసేసాను మెత్తళ్ళు. మరి ఎవరెవరు ఎలా ఏ ప్రాసెస్లో వండుతారో మరి ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వండుకుంటారు కదండి. నేనైతే ఇలా వండుతానండి మరి కూర. మీకు నచ్చితే కామెంట్ చేయండి. ఇక తగినన్ని నీళ్ళు అయితే పోసేసుకున్నానండి. నేను నీళ్లు పోసిన వెంటనే అయితే ఎగ్స్ వేయనండి. ఎందుకంటే నీళ్ళన్నీ వేయించుకున్నాం కాబట్టి గుడ్లకు పట్టేసుకుని బాగోవండి, టేస్ట్గా ఉండవు. అందుకని నేను దించేసి ముందు వేస్తాను. అత్తయ్య అయితే నీళ్లు పడుతున్నారు. బిందె అయితే పెట్టి అక్కడ పెట్టారండి. ఇంకా కూర ఎలా ఉందా అని చూస్తే కూర అయితే రెడీ అయిపోయిందండి. దానిలోనికి నేను నిమ్మరసం వేస్తానండి. మేము కూరల్లో మా సైడ్ నిమ్మరసం వేసుకుంటాం. మాకు నిమ్మకాయలు బాగా దొరుకుతాయండి. అవి లేని ఏరియాల్లో అయితే చింతపండు వాడతారు. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కూడా చింతపండేనండి వాడేది. కానీ నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత నిమ్మకాయలు అలవాటు అయిపోయినాయి. కాయగూరల్లోనూ ఇలా ఎండు చేపల్లోనైతే మనం చింతపండు వేసుకుంటాం కదండి. ఇక చింతపండుకు బదులు నేనైతే నిమ్మకాయ రసం వేసాను. ఇదేనండి వాళ్ళ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.